మహిళలపై దాడులు ఆపడానికి కఠినమైన చట్టాన్ని తేవాలని ఎందుకు పదే పదే కోరుకుంటున్నామంటే, ఒక ఇన్సిడెంట్ జరిగింది అధ్యక్ష. ఒక వ్యక్తి ఒక మహిళపై దాడి చేసి ఒక మాట అన్నారు, मैं तेरी बेटी को उठाता हूं అని. నేను ఈ సందర్భంగా సభలో అందరిని అడుగుతున్నాను, క్యో బేటీ కో ఉఠాతే, బేటే కో క్యో నహీ ఉఠాతే? అంటే మహిళ ఫిజికల్ గా స్ట్రాంగ్ కాదన్నా ఆమె మీద దాడి చేయగలుగుతామనే అహంకారంతోనా ఈ మాట మాట్లాడుతున్నారని ప్రశ్నిస్తున్నాను. ఆ మహిళకి 2 కొడుకులు కూడా ఉన్నారు. ఏం కొడుకుని ఎత్తుకుపోతానని చెప్పలేదే, నీ కూతుర్ని ఎత్తుకుపోతానని ఎందుకు అంటున్నారు? అంటే ఈ సాంప్రదాయం అనేది మన సొసైటీలోంచి తీసేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దానికి ఇలాంటి కఠినమైన చట్టాలు అవసరం అధ్యక్ష. ఈ క్రమంలోనే నా మీద సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే నేను వెళ్ళి సంబంధిత అధికారులు వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయమని చెప్తే అధ్యక్ష, ఎందుకంటే చెయ్యలేము, చిన్న చిన్న పెట్టి సెక్షన్స్ పెట్టి కేసు రిజిస్టర్ చేసి ఎట్లయినా 3 సంవత్సరాల్లో కంటే తక్కువ శిక్ష పడుతుంది కాబట్టి అంత అవసరం లేదు కేసు పెట్టడము అని చెప్పిన సందర్భాలు ఈ అధికారుల్లో మేము వీటిని విన్నాం అధ్యక్ష. నేను అడుగుతున్నాను అధ్యక్ష, ఆ అధికారి చెప్తాడు ఐ హావ్ సింపతి, మీ బాధ మాకు అర్థమైంది, కానీ అవసరమా 3 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష ఉంది కాబట్టి బెయిల్ వస్తుందని చెప్పిన సందర్భాలు అధ్యక్ష. ఈ రోజు 2024వ సంవత్సరంలో ఇప్పుడున్న ఏ మహిళ అయినా ఎవరి సింపతి కోరే పరిస్థితులు లేదు అధ్యక్ష. మా హక్కుల కోసం, మా ప్రొటెక్షన్ కోసం పోరాడే శక్తి పరిస్థితిలో ఉన్నాము. తప్పకుండా ఇలాంటి పరిస్థితిలో ఇలాంటి రాక్షస ఆనందం పడుతున్న వాళ్ళ దగ్గర నుంచి మన మహిళలని, మన యువతని, మన వర్క్ చేసే ఉమెన్ ని, రాజకీయంగా బయటకున్న మహిళల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది అధ్యక్ష. అందులో భాగంగా ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చి ఎంతో మంది మహిళలకు బాసటగా నిలవడం నిజంగా అధ్యక్ష చాలా సంతోషించదగిన విషయం అధ్యక్ష. ఈ రోజు ఎట్లాంటి పరిస్థితి ఏర్పడిందంటే అధ్యక్ష, ఈ గత ప్రభుత్వంలో ఎలక్షన్ ముందు ఆడవాళ్ళని తిట్టడానికి వాళ్ళకి సింపతి ఎక్కడొస్తుందని చెప్పేసి మమ్మల్ని తిట్టడానికి మా మీద ఆడలనే ప్రయత్నించిన పరిస్థితి అధ్యక్ష. నన్ను తిట్టడానికి మా జిల్లాలో ఉన్న పెద్ద రాజకీయ నాయకుడు, ఇందాక మేడం గారి పేరు కూడా తీసుకున్నారు, ఆ వ్యక్తి 20 లక్షలు ఇచ్చి ఒక మార మనిషి నా మీద ప్రయోగించినారు అధ్యక్ష. నా మీద పెరిగి నా మాధవిరెడ్డి కుక్క, మాధవిరెడ్డి పింఛన్ తీసుకున్న వయసులో రాజకీయాలకు వచ్చిందని ఇలా మానసికంగా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఆడవాళ్ళని వినియోగిస్తున్నారు అధ్యక్ష. ఇంకొక మాట అధ్యక్ష, మమ్మల్ని తిట్టడానికి ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళని తీసుకొని వాళ్ళకి లోపపరుచుకొని వాళ్ళతో తిట్టించడం మొదలు పెడుతున్నారు అధ్యక్ష. దీని మీద కూడా నేను అడుగుతున్నాను అధ్యక్ష, మీ ద్వారా ప్రభుత్వాన్ని, వాళ్ళని మనం ఏదైనా బ్యాలెన్స్ తప్ప ఏదన్నా అంటే మా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ వస్తాయి అధ్యక్ష. కానీ మమ్మల్ని తిట్టినందుకు మేము ఏం కేసులు పెట్టలేని పరిస్థితికి వస్తున్నాం. ఒక్కసారి దీని మీద కూడా ఆలోచించి మహిళలపైన మహిళలు దాడి చేసి, అది ఎస్సీ ఎస్టీ మహిళలు దాడి చేస్తే దాని మీద ఏ విధమైన యాక్షన్ తీసుకోలేని పరిస్థితి ఉంది. మేము కూడా వాళ్ళ మీద అంతే కఠినమైన సెక్షన్స్ మీద కేసులు పెట్టే విధంగా కూడా ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఫైనల్ గా అధ్యక్ష, చిన్న విషయం అధ్యక్ష, మన మహిళలు, మన పిల్లలు, మన యువతను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. పొద్దునే మాట్లాడాం అధ్యక్ష బ్లేడ్ బ్యాచ్ గురించి, గాంజా గురించి. ఇది మళ్ళీ 2వ అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఆయన వింటారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను అధ్యక్ష. ఇప్పుడు మనము మాట్లాడుకున్నాం, గాంజా గురించి మాట్లాడుకున్నాం, మద్యం గురించి మాట్లాడుకున్నాం, డ్రగ్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం అధ్యక్ష. ఈ రోజు కడపలో నేను చూస్తున్న పరిస్థితి ఏంటంటే 8 నుండి 10 సంవత్సరాలు ఉన్న పిల్లలకి సొల్యూషన్ తిన్నారు, వైట్నర్ అని చెప్పేసి అవి అలవాటు చేస్తున్నారు అధ్యక్ష. అవి ఏంటో కూడా తెలియదు. దాని మీద కూడా పూర్తి అవగాహన తీసుకొని వాటి మీద కూడా యాక్షన్స్ తీసుకునే పరిస్థితికి వెళ్ళాలి. ఎందుకంటే చిన్న పిల్లలు ఆ 10-12 ఏళ్ల వయసులో వాళ్ళ ఆరోగ్యం పాడైపోతే రేపు వాళ్ళే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా తయారైపోయేసి ఈ యొక్క సమాజానికి ముప్పుగా వాటిల్లుతారు అధ్యక్ష. అదే కాకుండా పొద్దునే ఎత్తినాము, మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం అధ్యక్ష. పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ని పౌడర్ చేసుకుని ఇంజక్షన్ లో ఎక్కించుకొనేసి వాటిని ఇంజెక్ట్ చేసుకుని తద్వారా వాళ్ళకి ఆ మత్తు వచ్చేదానికి వెళ్తున్నారు అధ్యక్ష. దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. కనుక్కున్న ప్రకారం అయితే ఈ యొక్క మెడిసిన్స్ ను అధికారికంగా కాకుండా వాళ్ళు బిల్లులు లేకుండా అమ్మడం ఒకటి, వాటిని కొనే బిల్లులు అమ్మే బిల్లులు ఏమీ లేకుండా కొరియర్ ద్వారా తెప్పించుకొని బయట నుంచి వాటిని ఈ పిల్లలకి సప్లై చేస్తున్నారు అధ్యక్ష. అది ఒక సమస్య అయితే, 2వ సమస్య ఒకటే ఇంజెక్షన్ 10-15 మంది పిల్లలు వాడుతున్నారు అధ్యక్ష. దానివల్ల ట్రాన్స్మిట్ అవుతాయి సెక్సువల్ డిసీజెస్. దాంతోపాటు తల్లులు వచ్చి మా పిల్లలని జైలు వేసేయండమ్మా, మేము కంట్రోల్ చేయలేకపోతున్నాము అనే విధంగా ఈ రోజు సమాజం ఉందంటే ఇది చాలా అలార్మింగ్ సిచ్యువేషన్ అధ్యక్ష. దీని ప్రకారం ఈ రోజు ఈ బిల్లు రావడం చాలా సంతోషించదగిన విషయము. దాంతోపాటు ఇలాంటి మైన్యూట్ విషయాలు కూడా గుర్తులో పెట్టుకొని వాటి మీద ఏం యాక్షన్ తీసుకుంటారు అనేది కూడా మీరు ఆలోచించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి అలాగే మినిస్టర్ గారికి విన్నవించుకుంటున్నారు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.